కురువి మండల కేంద్రంలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా 3వ మహాసభలో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. చర్చ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చర్చ చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఒకవైపున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానం తీసుకొస్తారు. ఒకవైపు రైతులను మోసం చేస్తూ ఉన్నారు, రెండో వైపు కార్మిక వర్గాన్ని ముంచేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నారు. మరి రైతులకు మోసం చేస్తే రైతులు ఉద్యమించారు, కార్మికుల హక్కులు ఉన్నాయి. కార్మికులు మరి తమ మినిమం వేయస్ అడగకూడదు, కనీస వేతనం అడగకూడదు, ఈఎస్ఐ పిఎఫ్ ఏది అడగకూడదు, కార్మికులకు హక్కులు లేవు. కార్మికులు యజమాన్యం ఏం చెప్తా పనిచేయాలి తప్ప సమ్మె చేయకూడదు, సమ్మె హక్కు ఉండదు అనేటువంటి చట్టాలను ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రేపు 9వ తేదీన కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి స్వాతంత్రిక సమ్మెను ప్రకటించడం జరిగింది. రేపు 9వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు కార్పొరేట్ అనుకూల విధానాలను మీరు ఉపసంహరించుకోవాలి, పేద ప్రజలకు అనుకూలంగా మీరు పనిచేయాలి, లేకపోతే ఖచ్చితంగా మీ మీద ప్రజలు తిరగబడి మిమ్మల్ని ఇంటికి పంపేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి బీజేపీ పార్టీకి హెచ్చరిక చేస్తాం. రెండో వైపు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయండి. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సూచనలు సలహాలు ఇచ్చాం. మీకు మిత్రపక్షంగా ఉంది సిపిఐ పార్టీ. ముఖ్యమంత్రి గారికి అనేక అంశాలు మేము సూచనలు ఇచ్చినాం. కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి, అంగన్వాడీ కార్మికులు కానీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, ఇట్లా అనేక వర్గాల కార్మికుల సమస్యలు మీరు పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ తెలంగాణ